ఎఫిలియేటెడ్ కాలేజెస్ సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ బీటెక్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్స్కి అకాడమిక్ క్యాలెండర్ అయితే ఈరోజు విడుదల చేశారన్నమాట. సో దాని గురించి అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇంట్రడక్షన్ ప్రోగ్రామింగ్ సంబంధించి 19th నుంచి అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. 19th నుంచి 24 వరకు అయితే ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే కాలేజ్ ఏదైతే వచ్చిందో కాలేజీలో సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే కాలేజ్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, కాలేజ్ రెగ్యులేషన్స్ ఏంటి, కాలేజీలో ప్లేస్మెంట్స్ ఏంటి, వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట వారం రోజులు. సో ఆ తర్వాత ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఫస్ట్ సెమిస్టర్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఇంజనీరింగ్లో మీకు ఫస్ట్ సెకండ్ సెమిస్టర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో 2 మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ సెమిస్టర్లో 2 ఎగ్జామినేషన్స్, సెకండ్ సెమిస్టర్లో 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. మొత్తం 4 మిడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఇయర్కి వచ్చి 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే కనుక దసరా హాలిడేస్తో కలిపి మొత్తం 10 వీక్స్ అయితే ఇచ్చారన్నమాట. అందులో దసరా హాలిడేస్ చూసుకున్నట్లయితే కనుక 7th 10th 2024 నుంచి 11th 10th 2024 అంటే దాదాపుగా 1 వీక్ అయితే దసరా హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మనం ఫస్ట్ టర్మ్ మిడ్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే కనుక November 1st అయితే కండక్ట్ చేస్తారు. 7వ తారీఖుతో ముగుస్తుంది అన్నమాట. తర్వాత మీరు ఎగ్జామినేషన్స్ మార్క్స్ అనేవి మీరు ఏదైతే ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ రాశారో అది యూనివర్సిటీకి అయితే పంపించాల్సి ఉంటుంది. అది కాలేజ్ వాళ్ళు అయితే పంపిస్తారన్నమాట. 13వ తారీఖు కల్లా వాళ్ళైతే పంపించాల్సి ఉంటుందన్నమాట. మీకు సెకండ్ స్పెల్ ఎప్పుడైతే మళ్ళీ అంటే సెకండ్ స్పెల్ అంటే మళ్ళీ రిమైనింగ్ సిలబస్ ఏదైతే ఉందో అది 8th నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. 8th నుంచి January 1st 4th వరకు అయితే చెప్తారు. దాదాపుగా 8 వీక్స్ అయితే ఇచ్చారన్నమాట. మళ్ళీ సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. 6th January నుంచి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ హాలిడేస్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి కదండి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో కూడా మీకు 1 వీక్ అయితే ఇచ్చారన్నమాట. సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేవి 17th లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట యూనివర్సిటీకి. అండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే కనుక 22nd January నుంచి 4th February వరకు 2025 వరకు అయితే ఉంటుంది. దాదాపుగా 2 వీక్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి. ఇంకా సెకండ్ సెమిస్టర్ చూసుకున్నట్లయితే కనుక మీకు కన్సర్న్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎప్పుడు ఎగ్జామ్స్ అయితే 4th అయితే అవుతాయి. 6th నుంచి మళ్ళీ సెకండ్ సెమిస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. 1 డే గ్యాప్ అయితే వస్తుంది. సేమ్ ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ 6th నుంచి 4th 2025 వరకు అంటే దాదాపుగా 8 వీక్స్. మిడ్ ఎగ్జామినేషన్స్ 7th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో, 11th అయితే ముగుస్తుంది అన్నమాట. 1 వీక్ అయితే ఇచ్చారు. ఇంకా మీ ఫస్ట్ ఎగ్జామినేషన్ మిడ్ మార్క్స్ అనేవి 17th లోపల అప్లోడ్ చేయాలని చెప్పారన్నమాట. సెకండ్ స్పెల్లో సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చారండి. 12/5/2025 నుంచి 24/5/2025 అంటే దాదాపుగా 2 వీక్స్ సమ్మర్ వెకేషన్స్ అయితే ఇచ్చారు. ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ హాలిడేస్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, అలాగే మీ మార్క్స్ కూడా సెకండ్ మిడ్ టర్మ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి 4/7/2025 కల్లా అప్లోడ్ చేయాలని చెప్పడం అయితే జరిగింది. అండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే కనుక 9th 7th అంటే 9th July to 23rd July 2025తో మీకు ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట.